జొక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకులు జొక్కంపూడి బ్రదర్స్, జొక్కంపూడి రాజా గారు కావచ్చు, జొక్కంపూడి గణేష్ గారు కావచ్చు. వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బలంగా అటు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చాలా బలంగా ఉండేటువంటి కుటుంబం. ప్రజలకి బాగా బలంగా నిలబడేటువంటి కుటుంబం ఆయన, ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు. ఆయన వారసులుగా వచ్చినటువంటి జొక్కంపూడి రాజా గారు కావచ్చు, గణేష్ గారు కావచ్చు, జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారా అనేది కొంత కొంత సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. అంటే రీసెంట్గా జొక్కంపూడి గణేష్ గారు ఒక జాఫర్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు, డెఫినెట్గా ఆయన అంటే అభిమానం ఉంటుందండి, చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఎవరికి అభిమానం ఉండదు, ఆయన అంటే డెఫినెట్గా అభిమానం. అటు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కూడా నేను ముందే ఉండి నేను డెఫినెట్గా ఆయనతో ఉంటాను అని చెప్పి ఫస్ట్ ప్రెస్ మీట్ నేనే పెట్టాను. ఆ తర్వాత నాన్నగారు నన్ను తిట్టారు, హైకమాండ్ నుంచి మనకి ఇబ్బంది వచ్చింది అన్నారు. సో ఇలా ఇలా చెప్పుకుంటూ ఆ కుటుంబం మీద పాజిటివ్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే డెఫినెట్గా మేము ఓడిపోయాం, వైఎస్ఆర్సీపీ ఈ స్థితికి వచ్చింది, కాపులందరూ మాకు దూరం అయ్యారు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి వెర్షన్. డెఫినెట్గా దానికి ఆయన బలంగా నిలబడుతున్నారు. అదే మాట మీద ఉన్నాం, దానివల్ల మేము ఓడిపోయాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి. దీంతో జన సైనికులు ఏమనుకుంటున్నారంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ జొక్కంపూడి గణేష్ గారికి చాలా అభిమానం అని చెప్పి సోషల్ మీడియాలో బాగా హైప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా ఉంటారంటే సోషల్ మీడియాలో చాలా బలంగా నిలబడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా కూడా వాళ్ళనివ్వకుండా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగో చూపించదు కాబట్టి సోషల్ మీడియా అంతా కూడా అంత వెన్నుదన్నుగా నిలబడతాయి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు యువత. అయితే ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని పొగడగానే ఇలా ఆ వ్యక్తి ఎవరు అని కూడా చూడరు, వాళ్ళు గతంలో ఏం చేశారని కూడా చూడరు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా తిట్టారా, ఇది ఏదేదని చూడరు. డెఫినెట్గా వాళ్ళని హైప్ చేసేసుకుంటూ సోషల్ మీడియా ఇదిగో పవన్ కళ్యాణ్ గారు అంటే పలానా వ్యక్తికి ఇది పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది జొక్కంపూడి రాజా గారు జనసేన పార్టీలోకి వస్తారా అంటే నాకు తెలిసి అయితే రారు. ఆయనకు వచ్చే ఆలోచనలు ఉన్నా కూడా అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి బత్తుల బాలరామకృష్ణ గారు చాలా బలంగా ఢీ కొడుతున్నారు కుటుంబాన్ని. సో ఆయన అయితే మొన్న కూడా ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇంకొక 15 ఏళ్ల పాటు నేనే ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటాను, అంత బలంగా ఇక్కడ ప్రజల్లో మమేకమవుతూ పని చేస్తాను, మీ పేరు కూడా ఇక్కడ ప్రజలు తలుచుకునే విధంగా తలుచుకోకుండా నేను చేసేటువంటి పనులు వాళ్ళకి చేసి పెడతాను అని చెప్పడం జరిగింది. సో ఓ రకంగా అలా చూసుకున్నా. ఇప్పుడు ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆయన కూడా ఆయన విషయంలో ఆయన మాట్లాడుతూ, గణేష్ గారు మాట్లాడుతూ, మా నాన్నగారు చెప్పారు రాజశేఖర రెడ్డి గారికి మనం వీరాభిమానులుగా ఉండాలి, మనం ఈ స్థాయిలో ఉన్నాను అంటే రాజశేఖర రెడ్డి గారే, అందుకని మనం ఆ కుటుంబానికి విధేయులుగా ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలట్లేదు అని చెప్పారు. సో అక్కడ కూడా క్లారిటీ వచ్చింది. సో ఆయన కూడా బయటికి రారు, వైఎస్ఆర్సీపీనే ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే ఆ కుటుంబానికే ఏమంటారు పాలేతనం చేస్తాను అన్నట్టుగా అనుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేయటం అంటే అది పాలేతనం కింద అవుతుంది, అంతకుమించి వేరే ఏమి ఉండదు. ఇకపోతే అదే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే గణేష్ గారు కావచ్చు, లేదంటే రాజా గారు కావచ్చు, మంచి వ్యక్తులే, ఓ రకంగా చాలామందికి ఉపయోగపడ్డారు, చాలామందికి వాళ్ళు ఒక బలంగా నిలబడేటువంటి వ్యక్తులు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి చెడ్డ పేరు అంతా కూడా వీళ్ళ మీద కూడా పడిపోద్ది. ఆయన చేసేటువంటి రౌడీ రాజకీయాలు, ఆయన చేసేటువంటి అనేకమైనటువంటి దోపిడీలు ఇవన్నీ కూడా వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. డెఫినెట్గా వీళ్ళ నాన్నగారి మీద ఉండేటువంటి మంచి పేరు, ఇంకొక పేరు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాశనం అయిపోతాయి. ఇకపోతే ఏదైతే జొక్కంపూడి గణేష్ గారు చెప్పారో వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటిది ఆయన చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి మనం కంపల్సరీగా దృష్టిలో ఉంచుకోవాలి, ఆయన మంచి వ్యక్తి, మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఇక్కడ ఉన్నామని చెప్పారు కదా. సో దాంట్లో భాగంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. వీళ్ళిద్దరు రెండు వ్యక్తిత్వాలు కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉంటాయి. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఆలోచనలో కావచ్చు, పనితీరులో కావచ్చు, వ్యవహార శైలిలో కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకోండి. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఆయనని వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి, ఇంకా అనేక మంది ఆయనతో పాటు
చాలా రోజులుగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులే వెళ్ళిపోతుంటే మరి జొక్కంపూడి రాజయ్య గారు ఇంకా మరి ఆయన దగ్గర పాలేరుతనం చేయడానికి అదే గణేష్ గారు ఎందుకు అనుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చేస్తామంటే దానికి ఏం చేయలేం. కానీ ఆయనకు ఉన్నటువంటి మంచి పేరును కాస్త జగన్మోహన్ రెడ్డి గారు చెడగొడుతున్నట్టుగానే అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అందుకని అంటే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకుని చూడండి. మీరు జనసేనలోకి వస్తారా రాదా, లేదంటే ఇంకొక పార్టీకి వెళ్తారా, లేదంటే టీడీపీకి వెళ్తారా, లేదంటే బీజేపీకి వెళ్తారా అనేది పక్కన పెడితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి కంపేర్ చేసుకుని చూడండి. ఆయన మీకు ఇచ్చేటువంటి విలువ ఏదైతే ఉంది అని మీరు అనుకుంటున్నారో అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో మీరు చూడొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూడొచ్చు. విజయమ్మ గారికి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూడొచ్చు. లేదా షర్మిలమ్మ గారికి ఏ పరిస్థితి వచ్చిందో చూసుకోవచ్చు. సొంత కుటుంబ సభ్యుల్నే ఇసిరవత్తలు పడేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని మీ టైం కూడా దగ్గరలో ఉండుండొచ్చు. ఒకసారి మీరు యాంటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే మీరు మాట అక్కడికి వెళ్ళి అని ఉంటే డెఫినెట్గా ఈ పార్టీకి వెళ్ళి పని చూసుకోమ్మా అని అనేసేవాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి వ్యక్తిత్వాన్ని ఇంకొక వ్యక్తిత్వంతో కంపేర్ చేసే ముందు రాజశేఖర రెడ్డి గారికి ఇలాగే చూసుకుంటే మంచిది. ఇంకా ఆయన జనసేనలోకి వస్తారా రారా అంటే ఆల్రెడీ చెప్పాను, వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది కూడా ఆల్రెడీ తెలుసు. కాకపోతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారంటారు కాబట్టి వీళ్ళ దాని నుంచి బయటకు వచ్చి డెఫినెట్గా మేము కూడా తేరుకున్నాం, కొంత మంచి చేయాలి, జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత దాచుకోవటం అనేది ఉండదు కాబట్టి అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉంటాము. మేము ఆ కుటుంబం అంటే మాకు అభిమానం. డెఫినెట్గా వాళ్ళు నాకు తెలిసి రాజా గారు కానీ గణేష్ గారు కానీ ఎప్పుడు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అంత పర్సనల్గా టచ్ చేసినటువంటి సందర్భాలు అయితే నాకు తెలిసి పెద్దగా లేవు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారితో మాత్రం చాలా బలంగా ఢీకొంటున్నారు. ఇద్దరి మధ్య కూడా కొంచెం వాగ్వాదాలు నడుస్తూనే ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందని తెలియదు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి 99% గణేష్ గారు కావచ్చు, రాజా గారు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఎవరో జనసేనలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే లేవని అనుకోవాలి.